శ్రీరామ బజరంగకి జై. ఈరోజు మంగళవారం, ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టమైన రోజు. ఈ కథను వినటం వలన శుభాలు కలుగుతాయి, సుఖ సంతోషాలతో ఉంటారు, ఆంజనేయుని కరుణా కటాక్షాలు లభిస్తాయి. హనుమంతుడు సువర్చలాదేవితో గంధమాదన పర్వతంపై నివసిస్తూ సర్వదా శ్రీరామ మంత్రాన్ని జపిస్తూ శ్రీరామనామ పావనాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. అయినా ఒకరోజు ఆయనకు శ్రీరామ దర్శనం చేయాలి అనే కోరిక కలిగింది. అంతే, వెంటనే బయలుదేరి గంధమాదనం నుంచి అయోధ్యకు చేరుకున్నాడు. శ్రీరాముణ్ణి దర్శించి భక్తి వినయంతో నమస్కరించి స్తుతి చేసి ఆయన మనసును గెలుచుకున్నాడు. అప్పుడు రాముడు హనుమంతుడిని గాఢంగా ఆలింగనం చేసుకుని శిరస్సును 3 సార్లు ముద్దు పెట్టుకున్నాడు. హనుమ క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నాడు. ఆంజనేయుడు ఇలా అన్నాడు: రామా, నువ్వు ఉండగా కులాసాకు ఏమి కొదవా? నీపై భక్తి ఉన్న వాళ్ళందరూ క్షేమంగానే ఉంటారు. నన్ను ఆలింగనం చేసుకుని నాకు పరమానందాన్ని కలిగించావు. నాకు ఉక్కిరి బిక్కిరిగా ఉంది, మాట రావటం లేదు అని అన్నాడు. హనుమంతుని మాటలకు రాముడు ఎంతగానో సంతోషించి, హనుమ, సీతాదేవి లంకలో ఉన్న కాలంలో చాలా కష్టాలు అనుభవించింది. రావణ సంహారం తర్వాత అయోధ్యలో ఉంటున్నా ఆమె ఎందుకో సంతోషంగా కనిపించటం లేదు. నా వేలి ఉంగరాన్ని కావాలని బ్రహ్మ కోరగా ఆయనకు ఎవరికీ తెలియకుండా ఇచ్చాను. ఆ ముద్రికను చూస్తే కానీ జానకి సంతోషించదు. నువ్వు బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మను అడిగి ఆ ముద్రికను తీసుకొని రావాలి అని అన్నాడు. శ్రీరామచంద్రుడు చెప్పటమే తరువాయి అతి వేగంగా హనుమంతుడు బ్రహ్మలోకం చేరగా సనకస నందనాథులు స్వాగతం చెప్పగా బ్రహ్మ దగ్గరకు తీసుకొని వెళ్ళారు. ఆయన ఆర్ఘ్య పాద్యాదులు ఇచ్చి కుశల ప్రశ్నలు వేసి ఉచిత ఆసనంపై కూర్చోపెట్టారు. షోడశోపచారాలు చేసి పూజించారు. తరువాత హనుమంతుడు వచ్చిన కారణాన్ని అడిగాడు బ్రహ్మ. హనుమ శ్రీరాముడి ఆజ్ఞను తెలియచేశారు. దానికి బ్రహ్మదేవుడు నా ప్రార్థన విని శ్రీరాముడు నాకు ఆ ముద్రికను ప్రసాదించాడు. రోజు నేను దానిని పూజిస్తూ శ్రీరాముడిని ధ్యానం చేస్తున్నాను. దాన్ని ఎలా ఇవ్వమంటావు అని అన్నాడు. దానికి హనుమంతుడు, ఓ సృష్టికర్త, నా మాట విను. ఆ ఉంగరం మీదే సీతాసాత్వి దృష్టి నిలిపి ఉంది. రోజు రోజుకి కుషృంచిపోతుంది. ఆమె ముఖంలో సంతోషం చూసి చాలా కాలమైంది. వెంటనే తీసుకుని రమ్మని శ్రీరాముడు ఆజ్ఞ అని తెలిపాడు. అయినా చతుర్ముఖ బ్రహ్మలో మార్పేమీ రాలేదు. ఇప్పటి వరకు ఎంతో శాంతంగా ఉన్న హనుమంతుడు ఒక్కసారిగా తన తనువును విపరీతంగా పెంచాడు. సత్యలోకం దాటి శరీరం పెరిగిపోయింది. దశ దిశలా ఆక్రమించాడు. బ్రహ్మాండాన్ని బద్దలు చేసినట్లుగా తయారయ్యాడు. ఆ తేజస్సుకు లోకాలు భస్మం అయ్యేటట్లుగా ఉన్నాయి. ప్రళయకాలం మేఘంలాగా విజృంభించాడు. 20 చేతులతో 20 ఖడ్గాలను ధరించి భయంకరమైన ముఖాలతో తీక్షణమైన కోరలతో మహాసింహం లాంటి విశ్వరూపం ధరించి ప్రళయ కాలగర్జన చేశాడు. బ్రహ్మ మిగిలిన దేవతలు మహర్షులు ఆశ్చర్యంతో భయపడిపోయారు. అందరూ భక్తితో రామనామం జపించారు. శనకస నందనాథులు బ్రహ్మతో రాముడి ఉంగరం వెంటనే ఇచ్చివేసి ఈ సంక్షోభాన్ని నివారించమని హితవు చెప్పారు. అప్పుడు బ్రహ్మ హనుమంతుని భక్తిగా స్తుతించాడు. హనుమంతుని విశ్వరూపాన్ని చూసి విభ్రం పొందాడు బ్రహ్మ. బ్రహ్మ ప్రార్థన విని హనుమ తన రూపాన్ని ఉపసంహరించాడు. అప్పుడు బ్రహ్మ ఇలా అన్నాడు: హనుమా, అదిగో సరస్సు, దానిలో అనేక రామముద్రికలు ఉన్నాయి. అంతకు పూర్వం ఉన్న అనంత కల్పాలు అందులో రామావతారం కనిపిస్తాయి. ఆయా అవతారాలలో బ్రహ్మకు ఇచ్చిన రామముద్రికలు అన్నీ కనిపిస్తాయి. వాటిలో ఏది రాముడి ముద్రికో పరీక్షించి తీసుకో అని అన్నాడు. హనుమంతుడు సంతోషంతో ఆ సరస్సులో మునిగాడు. రామముద్రికను చాలా కనిపించాయి. అతనికి ఏమీ పాలుపోలేదు. వెంటనే భక్తిగా వాటి చుట్టూ ప్రదక్షిణ చేశాడు. అది భౌతిక ఆధ్యాత్మికత తాపాలను తొలగిపోయేటట్లుగా ఆ సరస్సులో స్నానం చేశాడు. ఎంతగానో ఆనందించాడు. బ్రహ్మకు నమస్కరించి సీతారామ సన్నిధికి చేరాడు. ఆనందామృత సరస్సులో
మునక వేసి వచ్చిన ఆంజనేయుడిని శ్రీరాముడు సాదరంగా స్వాగతించాడు. హనుమ, నువ్వు తెచ్చిన ఆ ముద్రికను ఇవ్వు, దాన్ని సీతకు ఇచ్చి సంతోషం కలిగిస్తాను అని అన్నాడు. ఆంజనేయుడు జంకుతూ వెనుక అడుగు వేస్తున్నాడు. భక్తుడి అవస్థను భగవంతుడు గ్రహించాడు. హనుమ, ఎందుకు భయం? నీకు నాకు భేదం లేదు కదా. భయం వదిలిపెట్టి బ్రహ్మలోకంలో నువ్వు చేసిన వింతలు తెలియచేయి అని అన్నాడు చాలా ప్రేమగా. రాముడి మాటలకు ధైర్యం తెచ్చుకున్న హనుమంతుడు, భగవాన్ నీకు నమస్కారం. సత్యలోకంలో చతుర్ముఖ బ్రహ్మ భార్య సరస్వతీదేవితో ఆనందంగా ఉన్నాడు. అక్కడ బ్రహ్మ ఋషులు, వేదాంతులు, చిత్తక్రోధులు ఉన్నారు. వారి భాగ్యమే భాగ్యం. అక్కడ అమృత సరస్సు ఉంది. అక్కడ నీ ముద్రికలు అనేకంగా కనిపించాయి. వాటిని చూసి నమస్కరించి వచ్చేశాను. బ్రహ్మ ముద్రికను ఇవ్వలేదు అని అన్నాడు. నాకు కోపం వచ్చి నా విశ్వరూపం చూపించాను. ఆ సరస్సులో ఏ ముద్రిక నీతో తెలియలేదు. అందుకే ఒట్టి చేతులతో తిరిగి వచ్చాను అని వివరించాడు. శ్రీరాముడు హనుమంతుడిని చేరపిలిచి, హనుమ, నీ సత్యవ్రతం, సత్య భాషణలకు మెచ్చాను. నీ మీద ప్రసన్న భావం ఏర్పడింది. వరం కోరుకో, ఇస్తాను అని అన్నాడు. ఇదివరకు ఎన్నో అవతారాలు ఎత్తాను. కార్యనిర్వహణ కోసం ఈ అవతారం ఎత్తాను. బ్రహ్మ నాకు భక్తుడు. అందుకని ప్రతి అవతారంలోనూ నా ప్రతినిధిగా ఉండడానికి బ్రహ్మకు నా ముద్రికను ఇస్తూ ఉంటాను. దానిని నిశ్చల భక్తితో పూజిస్తూ సృష్టి కార్యం చేస్తుంటాడు. జానకీదేవి నీ మీద పుత్రవాత్సల్యంతో ఉంది. మళ్ళీ వెళ్ళి అమృత సరస్సులోని ముద్రికను ఒకదాన్ని తెచ్చి మీ అమ్మగారికి ఇవ్వు అని చెప్పాడు. హనుమంతుడు వెంటనే బ్రహ్మలోకం చేరుకుని అంగుళీయం తీసుకుని వాణి విభుడికి కృతజ్ఞతాపూర్వక నమస్కారం చేసి శ్రీరాముడి దగ్గరికి వచ్చాడు. రాముడు దగ్గరకు తీసుకుని, హనుమ, బ్రహ్మలోకాన్ని చూసి ఆనందించావు. అందువలన రాబోయే యుగాలకు నువ్వు బ్రహ్మగా ఉండే వరమిస్తున్నాను. నువ్వు నన్ను పూజించి సేవించి ఆనందం చేకూర్చావు. నేను సీతాదేవి నీ యందు సదా వాత్సల్యంతో ఉంటాము. నువ్వు లోకాలను సృష్టిస్తూ జగత్తుకు మంగళాన్ని కలిగిస్తూ శోభిల్ల కలుగు అని ఆశీర్వదించాడు. రాముడి ఆజ్ఞ పొంది సెలవు తీసుకుని మళ్ళీ గంధమాదనం చేరి రామమంత్ర జపంతో తరిస్తూ జీవించాడు హనుమంతుడు.